వెల్కమ్ టు ఎస్వి న్యూస్. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గణేష్ అనే విద్యార్థికి పాము కాటు. నగరేకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న వైద్యులు 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేను అని చెప్పిన నగరేకల్ ప్రభుత్వ వైద్యులు గతంలోనే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ 6 బయటకు పాములు తేళ్లు వస్తున్నాయని ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా గానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అలాంటివి మేము చూసుకుంటామని సమాధానం చెప్పారు. మూసీ స్కూల్లో విద్యార్థులను చదివించాలంటే తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. అడవి లాంటి ఈ స్కూల్లోనే కనీసం వైద్యం అందించడానికి ఫస్ట్ ఎయిడ్ హెల్త్ సూపర్వైజర్ కూడా అందుబాటులో లేకుండానే స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నా పేరు గణేష్. నేను మూసీ స్కూల్లో చదువుతున్నా. వాష్రూమ్ పోతుంటే 6th క్లాస్ ముగ్గురు తమ్ముళ్ళు పాము అంటే నేను జంప్ చేసేసరికి నా చెప్పు కింద పడితే అది దాని మీద పడేసరికి అది వచ్చి కడిచింది. అయితే ఫస్ట్ అంతగానో బ్లడ్ ఏం రాలే. తర్వాత మా క్లాస్ రూమ్ దగ్గర బ్లడ్ వస్తే 9th క్లాస్ అన్న చెప్తే అన్న పోయి కోటేషన్ నాకు చెప్తే కోటేషన్ వచ్చి బాబురావు అన్న దగ్గర తీసుకుపోయిండు. కోటేషన్ 9th క్లాస్ స్టూడెంట్. బాబురావు అన్న కూడా అటెండర్. 5 అట్లా 5:50కి అట్లా 5:50కి ఫస్ట్ టైం అంతగానో కూడా పోయేది. కళ్ళు తిరిగినట్టు అవుతుంది అంతే. మూసీ గురుకుల ప్రిన్సిపల్. నా పేరు ధనమ్మ. బద్దం గణేష్ అనే అబ్బాయికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రోల్ కాల్ టైంలో పిల్లలందరూ సార్ విజిల్ వేస్తున్నారు, బెల్ అయింది, టైంకి రావాలనే ఉద్దేశంతో పిల్లలందరూ వచ్చే క్రమంలో పాముని పిల్లలు చూసిరు. పాము అని అరిచేసరికి వీడు జంప్ అయ్యేసరికి అది గీరింది. వెంటనే ఇమీడియట్గా నేను, మా హెల్త్ సూపర్వైజర్, మా అటెండర్, వాచ్మెన్ ఇమీడియట్గా 20 నిమిషాల లోపు నకరకలు తీసుకొచ్చి సరి అయిన మెడికేషన్ అందడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లగాడైతే జాగ్రత్తగానే మీ అందరి కళ్ళ ముందే మంచిగా ఉన్నాడు. డాక్టర్ సలహా కూడా మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. వెంటనే ఇట్లా ప్రెస్ చేసినాం, కొంచెం బ్లడ్ తీసేసి వెంటనే 20 మినిట్స్ లోపే వచ్చేసినాం అక్కడి నుంచి ఇక్కడ. ఇక ఫస్ట్ ఎయిడ్ జరిగింది కదా ఇప్పుడు. అంటే గురుకులాలో యాంటీవీనం ఉండదు కదా సార్, అందుకే మేము ఇమీడియట్గా తీసుకొచ్చాం. 6 గంటల ప్రాంతం.